శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో మాన్యశ్రీ మందాకృష్ణమాదిగ గారు జెండా ఆవిష్కరణ చేసి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టంగా మనందరం భావించాలి. ఈ సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ గారికి, డాక్టర్ పెద్దలు సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే గారికి సార్నాయక ధన్యవాదాలు. ముఖ్యంగా 1994లో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ నుంచి నల్లోటి నుంచి తెల్లోనికి స్వతంత్రం రాజకీయ బదిలించబడ్డది, కానీ పూర్తి స్వేచ్ఛ అధికారాలు ఇక్కడున్న పాలకులు మనకు ఇవ్వలేదని మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అన్నగారు ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాలకు వెళ్ళండి, గ్రామాల్లో గ్రామ కమిటీలు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ వెళ్ళి గ్రామ కమిటీలు వేసే సందర్భంగా నేను చూసిన సందర్భాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేగొండ మండలం ఉంటుంది. అక్కడ నిజాంపల్లి అనే గ్రామం ఉంటుంది. విప్లవ పార్టీలకు అది ఒక నిలయం జిల్లాది. కానీ ఆ ఊరికి వెళ్ళినాం పొద్దున్నే. ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లే గ్రామ కమిటీ వేసి వచ్చిన తర్వాత చిన్న గుడిసె హోటల్ ఉంటుంది. ఆ గుడిసె హోటల్లో టీ తాగానికి వెళ్తే ఒక బల్ల ఉంటుంది. బల్ల మీద గ్లాసులన్నీ లైన్గా పెట్టిండ్రు. వేరే కులపాళ్ళు వచ్చేమో గ్లాసులో టీ ఇస్తుండ్రు, వాళ్ళ చేతికి ఇస్తుండ్రు. కానీ మాదిగలు కానీ లేకపోతే మాదిగ ఉపకులాలు ఎవరు పోయినా ఆడ గ్లాస్ తీసుకోవాలి, మనమే కడుక్కోవాలి. వాళ్ళు పోసినాక మనం తాగాలి, మళ్ళీ కడబెట్టాలి. అంటే భారతదేశానికి 94 అంటే 74 సంవత్సరాలు వచ్చినా కానీ 30 సంవత్సరాల ఎంఆర్పి ఉద్యమం వచ్చినాక నిజంగా చెప్పాలంటే మనందరం గర్వపడాలి. ఎందుకు గర్వపడాలంటే ఇవాళ ప్రభుత్వాలు బడ్జెట్లో కానీ రాజకీయంగా కానీ స్వేచ్ఛ కానీ విద్య ఉద్యోగ రాజకీయాలలో అణగారిన వర్గాలు అణచిపెట్టకూడడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా ఒక మాదిగ జాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు గౌరవం వచ్చిందంటే అది మందకృష్ణమాదిగ వల్లనే వచ్చిందని మనందరం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకరోజు విప్లవ పార్టీలు, మావోయిస్టు పార్టీ, అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ అన్న మొదటి పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడక్కడ పరిస్థితులను చూసి పరిస్థితుల అనుకూలంగా పత్రికా ప్రకటనలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేది. రేగంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్లో వచ్చి అన్న మాట్లాడిండు. దాని తర్వాత మావోయిస్టు పార్టీ మొత్తం అన్న మీద ఈర్ష్కపడ్డది. కృష్ణమాదిగ ఇట్లా మాట్లాడతాడా, పోలీసు వాళ్ళను నక్సలను ఒక్కదాటి కడతాడా అని చెప్పేసి ఆయుష్ వచ్చినప్పుడు అన్నగారు మాకు ఏం చెప్పిందంటే వాళ్ళు వేస్తున్నారు కదా మీది కూడా పేపర్ స్టేట్మెంట్ చేయమని. వాళ్లకు మనకు ఒక 10 రోజులు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తప్పని పరిస్థితుల వల్ల పరువు పోతుందని చెప్పేసి, ప్రజలలో వేరే రకాల సంకేతాలు పోతున్నాయని చెప్పేసి ఒక లేఖ పంపడం జరిగింది. మీరు చర్చలకు రండి అని చెప్పేసి. అప్పుడు అన్నగారి దగ్గరికి వచ్చి అన్నతో డిసైడ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న మాకు క్లియర్గా గైడ్లైన్ చేసిండు. ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, విప్లవ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనే అంశాలు ముందు పెడితే దాదాపు ఒక 4-5 గంటలు వాళ్ళతోని సుదీర్ఘంగా చర్చలు జరిగితే వాళ్ళు ఏమన్నంటే కృష్ణమాదిగ గారు మిమ్మల్ని కరడు కట్టిన తీవ్రవాలుగా మలిచిండ ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అని చెప్పి ఇవాళ వాళ్ళు అక్కడ సభాముఖంగా చెప్పడం జరిగింది. వాళ్ళు వేసిన ప్రతి క్వశ్చన్కు ఏదైతే క్వశ్చన్ రేజ్ చేసిండో ప్రతి దానికి మనం సమాధానం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన అనేక మందిని దాదాపు ఇవాళ అనేక మంది ఇవాళ ఎంఆర్పిఎస్ వచ్చిందంటే విప్లవ పార్టీలో కానీ లేకపోతే అగ్రకుల దాడుల నుంచి అనేక మంది విముక్తి అయిందంటే అది ఎంఆర్పిఎస్ మందకృష్ణమాదిగ ఉద్యమం వల్ల అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఏబిసిడి వర్గీకరణ స్వతంత్రం వచ్చింది ఇవాళ 75 సంవత్సరాలు అనుకుంటున్నాం. మాదిగలకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు 1 నాడు అని చెప్పేసి అది మాన్యశ్రీ మందకృష్ణమాదిగ నాయకత్వంలో మన మాదిగ జాతి విముక్తి జరిగిందని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ కృష్ణమాదిగ గారు చేయడం వల్ల ప్రత్యక్షనో పరోక్షంగానో మన ఉద్యోగులు కావచ్చు, మన డాక్టర్స్ కావచ్చు, మన జర్నలిస్టులు కావచ్చు, ఇవాళ మనకు ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ మాదిగలకు నేర్పిన ఏకైక వ్యక్తి మందకృష్ణమాదిగ అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మనకే కాదు ఇప్పుడు ఆదివాసులు కానీ లేకపోతే బుడిగ జంగాలు కానీ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మాకు ఏమన్నా ఆపద సంపద లేకపోతే ఏమన్నా అభద్రతా భావన ఏ జాతి అనే కావచ్చు మాకు మందకృష్ణమాదిగ అని చెప్పేసి కూడా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటుందంటే మనం కృష్ణమాదిగ గారిని
మనం ఒక నిజంగా చెప్పాలంటే ఒక దేవునిగా మనం ఆరాధించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు మా ఊరు నిడిగొండ, రౌనత్పల్లి మండలం, జనగాం జిల్లా. మా ఊళ్ళో మొన్న ఒక అన్నగారు జడ్జిమెంట్ రాగానే మా ఊళ్ళో బాణ సంచాలనం చేసి మనోళ్ళందరూ ఒక దాటి మీద వచ్చి ఊళ్ళో మన కాలనీలో రాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరూ నిన్ను వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిందంటే అన్న దిగేంతవరకు ఉండి అన్నకు శాల కప్పి సన్మానం చేయాలంటారు. అక్కడ పరిస్థితులు లేవు, తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాం, మీరు వెళ్ళని చెప్పి కన్విన్స్ చేసి కూడా పంపడం జరిగింది. ఎక్కడ కూడా చూడు, నేను అక్కడ చూస్తున్నా కదా, స్టేట్మెంట్ వచ్చిన కాడి నుంచి మీకు అంటే మన మేధావర్గం ఉంది కదా, వాళ్ళ మేధావులు అనవద్దు, స్వార్థపరుల మేధావులు, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు స్వార్థపరుల రాజకీయ పార్టీల నాయకులు కృష్ణమాదేవి మీద 1-1 సార్లు విమర్శ చేసిన వాళ్ళే అక్కడికి వచ్చి మన సభకు వచ్చి మన ర్యాలీలో పాల్గొని ముఖం చాటేసుకొని మనకు డైరెక్ట్ చూడకుండా ముఖం చాటేసి అన్న స్పీచ్ని, అన్న ఇచ్చిన ప్రసంగాన్ని, ఆ ర్యాలీని, ఆ జనసభను చూసి వాళ్ళు సంతోషపడ్డారని చెప్పేసి కూడా మీ అందరినీ గుర్తు చేస్తున్నా. అనేక మంది నాకు కలిసిండ్రు. అన్న మీద చాలా రకాల కోనా మేధోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పదవులు కావాలి, ఒక ఆయనకు పదవి కావాలి. ఆ పదవి కావాలంటే అన్న చెప్తే వస్తుంది. బీజేపీ ఉన్నప్పుడు బీజేపీలో చెప్పాలి, కాంగ్రెస్ ఉన్న కావాలి, టీడీపీ ఎవరికి చెప్పాలి. చెప్పకపోతే అన్న మీద వాళ్ళతో ఆరోపణలు, చెవాకులు, అవాకులు పేలిన వాళ్ళంతా ఇవాళ అన్ని నోళ్ళు మూతపడ్డాయంటే దానికి ఏబిసిడి వర్గీకరణ సాధించిన మహానాయకుడు ఇవాళ మందకృష్ణ మాదిగ గారు. ఇవాళ అన్న అయితే ఏదైతే సాధించి పెట్టిండో ఆ పెట్టిన ఫలితాలను మాదిగలకు, మాదిగ ఉపకులాలకు కూడా కింది స్థాయిలో మనం తీసుకోవాల్సిన బాధ్యత మనందరం.